హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. అందరు బాగున్నారా? నిమ్మకాయ పప్పు చేయబోతున్నాను. ఎలా చేస్తాను ఏంటంతా చూసేద్దాం. నిమ్మకాయ పప్పుకు కావాల్సినది కందిపప్పుని చక్కగా కడిగి పక్కకు పెట్టుకుందాము. నాది పొట్టు తీయని పప్పు, సో అందుకే నా పప్పు పొట్టు పొట్టుగా ఉంటుంది. నేను సరిగ్గా కడగలేదు మాత్రం అనుకోవద్దు మీరు. నేను పచ్చిమిర్చిలు ఒక 5 తీసుకున్నాను, ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నాను, కరేపాకు. మనకి పప్పుకి ఏంటంటే వెల్లుల్లి చాలా రుచి వస్తుంది. మీకు పచ్చిమిర్చి కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇందులో మనము కారం మాత్రం యాడ్ చేయము. సో పప్పు ఇప్పుడు మంచిగా మెదిగిపోయింది కదా, చక్కగా మెత్తగా అయిపోయింది కాబట్టి మనము పోపు యాడ్ చేసుకుందాము. ఇందులోకి ఏంటంటే మెయిన్గా మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇంకా 1 వీక్లో వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము. ఎప్పుడైనా ఊరికి వెళ్ళి వచ్చినప్పుడు మనకేం లేవు, ఇంట్లో ఏం చేసుకొని తినాలి, చాలా టైర్డ్గా ఉంది అనుకునే టైంలో ఈ పప్పు నిమ్మకాయలు అవైలబుల్ ఉన్నప్పుడు నిమ్మకాయ పప్పు చేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ క్విక్ రెసిపీ, తొందరగా అయిపోతుంది. మనకి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనము ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. సో ఈ పప్పు ఏంటి అంటే ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కొత్తగా చేయాలి అనుకున్నప్పుడు ఈ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఇంప్రెస్ అవుతారు వాళ్ళు కూడా. నిమ్మకాయ పప్పు ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది అనుకుంటారు. సో ఇప్పుడు ఆవాలు, మెంతులు, జీలకర్ర యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేశాను ఇందులోకి. ఇదంతా వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ. సో చాలా ఇష్టం మా ఆయనకు కూడా. రెగ్యులర్గా వాళ్ళు చేసుకుని తింటూ ఉంటారు. ఇది ఒక ఇంట్లో ఉన్న ఒక వెజిటబుల్స్ లాగానే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు వాళ్ళు. సో నేను కూడా ఇక్కడికి రాగానే, మా అత్తగారి ఇంటికి రాగానే నేర్చుకున్నాను నేను కూడా ఈ పప్పు చేయడం. నాకు అసలు తెలియదు ఈ పప్పు. సో నాకు కూడా ఈ నిమ్మకాయ పప్పు అంటే ఏంటా అని నేను కూడా అనుకున్నాను అప్పుడు. సో న్యూ రెసిపీ కదా, నేను కూడా చాలా నచ్చింది నాకు కూడా తినగానే ఫస్ట్ టైం. సో అందుకే నేను ఇంట్లో రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. 1 వీక్ ఒకసారి, లేకపోతే ఎప్పుడైనా టైర్డ్గా ఉన్నప్పుడు చేసుకోలేము అనుకునే టైంలో ఈజీగా అయిపోతుంది కదా రెసిపీ కూడా. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు చాలామంది ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా రెసిపీ. సో నాకు అదే అనిపించింది, షేర్ చేయాలి మీకు కూడా తప్పకుండా అని. ఇప్పుడు పోపు అయిపోయింది కాబట్టి ఇందులోకి వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి, కరివేపాకు మంచిగా బాగా వేగాలి, పచ్చిమిర్చి కూడా. సో అందులో మనకి కారం కూడా ఉండదు పెద్దగా ఎక్కువ. ఆ పచ్చిమిర్చి నంచుకుంటూ ఒక్కొక్క ముద్ద తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది, ఎమ్మీగా. డెఫినెట్గా ట్రై చేయండి మీరు. మా అమ్మాయి, నేను చాలా ఇష్టంగా తిన్నాం పప్పుని. సో చాలా రుచిగా వస్తుంది మనకి, టేస్ట్ కూడా. మనకి ఏంటంటే ఈ పప్పు కూడా గట్టిగా ఉండకూడదు, కొంచెం లూజ్గా ఉండాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఆబ్వియస్లీగా గట్టిగా అయిపోతుంది మనకి ఇది. సో ఈ టైంలో పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా పప్పుని పల్చగా చేసుకున్నాక పప్పు గట్టు పోసుకోవాలి. సో ఈ పప్పు గట్టు పోసుకున్నాక మనకి వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో కానీ ఈ టైం మనకి ఏ వెజిటబుల్స్ లేకపోయినా, ఏం లేకపోయినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కానీ మీ సపోర్ట్ మాత్రం నాకు చాలా అవసరం. మీరు ఈ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలి మీది నాకు. సో మీకు ఏ రెసిపీ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఏ తప్పులు చేస్తున్నా నాకు కమెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను తప్పకుండా. సో నా వీడియోస్ మీ వరకు రావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ టైంలో నేను సాల్ట్ ఎందులో యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నాకు తగ్గినట్టుగా సాల్ట్ యాడ్ చేశాను. సో బాగా కలుపుకున్నాక పప్పు మనకి ఉడుకుతున్న టైంలో మనం వేడి మీద కూడా నిమ్మకాయలు పిండుకోవచ్చు. ఎందుకంటే అప్పటికప్పుడు తింటాం కాబట్టి మనకి చేదు అనేది రాదు. లేదు పప్పు చల్లారాక పిండుకుంటాము అనుకుంటా అప్పుడు కూడా పిండుకోవచ్చు. నేనేంటంటే నాకు ఎమర్జెన్సీ బయటకు వెళ్ళాల్సి వచ్చింది అనే టైంలో నేను అప్పటికప్పుడు పిండేసుకున్నాను నిమ్మకాయ. సో మీరేంటంటే కాసేపు ఆగి తింటాము అనుకునే టైంలో కొద్దిసేపు గోరువెచ్చగా అయిన తర్వాత పిండుకుంటే బాగుంటుంది. ఈవినింగ్ వరకు కూడా బాగుంటుంది. మీకు టేస్ట్ తగ్గట్టుగా
నిమ్మకాయలు పిండుకోవచ్చు. సో ఈ టైంలో నేను వేడి మీదనే నిమ్మకాయ పిండుతున్నాను. చేదు వస్తుందా అని అనుకుంటారు, కానీ చేదు అయితే అసలుకే రాదు. ఎందుకంటే మనం ఇమీడియట్గా వేడన్నంలో వేసుకొని తింటాం కాబట్టి చేదు అయితే రాదు మనకు అసలు. ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను, చేదు రాదు అని. సో మీరు కూడా ట్రై చేయండి, కావాలి అంటే మీకు తెలుస్తుంది. సో చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా వర్షం పడుతున్నప్పుడు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో చూసారా, పప్పు మనకి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోయింది. అప్పటికి ఇప్పటికి చాలా వరకు కాసేపు ఒక 2 minutes ఉంచితే చాలు, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా వడియాలు పెట్టాను, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా. ఫస్ట్ టైం నేను వడియాలు పెట్టాను, చాలా బాగా వచ్చింది. బియ్యపు వడియాలు ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. సో పప్పుకు నంచుకొని తినడం చాలా బాగుంటుంది కదా. సో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది సగ్గుబియ్యం వడియాలు, ఇంతకుముందు వేయించింది బియ్యపు వడియాలు. ఆ రెసిపీ కూడా తప్పకుండా షేర్ చేస్తాను మీకు ఏ రెసిపీ కావాలన్నా ఆ రెసిపీ నాకు కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయండి, ట్రై చేస్తాను నేను తప్పకుండా మీకు షేర్ చేయడానికి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మాత్రం మర్చిపోవద్దు అసలుకి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా ఉంటేనే కదా నేను ఏదన్నా షేర్ చేయడానికి ఉంటుంది నాకు కూడా. సో కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయండి, నేనేమైనా మిస్టేక్స్ చేస్తున్నా, ఏం చేస్తున్నా కానీ తప్పకుండా కమెంట్ చేయండి నాకు. ఈ పప్పు ఎవరైనా తినచ్చు, చంటి పిల్లలు కూడా పెట్టచ్చు, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.